గుణము ఆసురీ గుణము. దైవీ గుణం ఏంటండి? అంటే ఆలోచన. ఎలా మనము ఎదుటివాడికి సేవ చెయ్యొచ్చు అనే ఆలోచన. ఎలా మనం సమాజానికి మంచి చెయ్యొచ్చు అనే ఆలోచన. ఫస్ట్ ఆలోచన. థింకింగ్. ఏది నేను చెయ్యాలి? ఎలా నేను చెయ్యాలి? ఆసురీ గుణం ఏంటి? చేసేయి, చేసేయి, చేసేయి. ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్. మనం చూసారనుకోండి ప్రపంచంలో 2 ఉంటాయండి. కరిగిపోయే వస్తువులు 2 ఉంటాయి. మీరు చూడండి ఒకటి క్యాండిల్ ఉంటుందండి. క్యాండిల్‌ని మీరు ముట్టించారనుకోండి క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతూ ఉంటుందండి. క్యాండిల్ కరిగిపోతూ, కరిగిపోతూ మొత్తం లాస్ట్ కరిగిపోయేంత వరకు కూడా వెలుగునిస్తుందండి. కానీ ఐస్ క్రీమ్ అండి కరిగిపోవటం ప్రారంభం చేసిందనుకోండి ఏమంటారు? తినేయి, 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 తినేయి అంటారు. మనం ఐస్ క్రీమ్‌లా ఉండకూడదండి. ఐస్ క్రీమ్ గాని కరిగిపోయిందనుకోండి మొత్తం బంక బంక చేసేసి చెయ్యంతా కింద పడిందంతా అసలు అది పనికి రాకుండా పోతుందండి. 2 కరుగుతాయి. ఐస్ క్రీమ్ కరుగుతుంది. క్యాండిల్ కరుగుతుంది. మనం కూడా కరుగుతాం. మన ఆయుష్ కూడా కరిగిపోతూ ఉంది. కానీ మనం దేనికోసం ప్రయత్నం చేయాలంటే వెలుగునెలా నింపాలి నేను? నా జీవితంలో నేనెలా వెలుగుని నింపగలుగుతాను? జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ, నా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని సమాజంలో నేనెలా వెలుగుని నింపగలిగాను అని ఆలోచించాలండి. ఇది దైవీ ప్రకృతి, దైవీ ప్రవృత్తి. అది ఆసురీ ప్రవృత్తి. కాబట్టి మనందరం మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మన మంచి పిల్లలు ఎంత మంచి పిల్లలండి. మన పిల్లలైతే ఎంతమంది చక్కగా ప్రవచనాలు వింటున్నారు. మన యువత. ఆ! మీరందరూ కూడా చక్కగా ఈ విషయం గురించి ఆలోచన చేయాలి. నేనెలా మంచిగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోగలను? నేను సముపార్జన చేసుకున్న జ్ఞానంతో మా తల్లిదండ్రులకి ఎలా నేను గౌరవాన్ని తెచ్చిపెట్టగలను? అలానే ఈ దేశానికి, ఈ సమాజానికి నేనెలా సేవ చేయగలను? వెలుగుని నింపుదాం మనందరం. మనం వెలుగుని నింపుకుందాం. అందరికీ వెలుగుని నింపుదాం. ఇదన్నిటికంటే ముఖ్యమండి. వెలుగుని నింపటం. అందుకే ముఖ్యంగా ఈ యువశక్తి ఆహ్, అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా వారు చక్కగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని, వారికుండే ఆ ఎనర్జీని మొత్తం కూడా సరైన మార్గంలో ఛానలైజ్ చేయడానికి సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ కోసం ఆ యువశక్తిని మొత్తం ఛానలైజ్ చేయడానికి మనము యువసేతు అనే ఒక కార్యక్రమాన్ని